నీ దగ్గర డబ్బులు ఉన్నాయా? డబ్బులా? డబ్బులు దేనికి? నేను ఓన్లీ కార్డ్స్ యూజ్ చేస్తాను. చా నాకు కాదులే, మన దుర్గానయ్య వారి బెస్ట్ స్క్రిప్ట్ రైటర్ ఆఫ్ ద డే అలాగే బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద డే టైటిల్స్ కి 5000 క్యాష్ ప్రైజ్ ఇచ్చి ఇవ్వాలి కదా. హలో, ఇవ్వాల్సింది దుర్గానయ్య వారు, నేను కాదు. ఓ అవును కదా. అదే మరి ఎవరికి వస్తుందో ఏంటో. హలో, త్రిశూలం 3 స్టార్ హోటలా? నాకు ఏ స్టార్ వద్దు బాబు, నా స్టార్ నాకు చాలు. అబ్బో శివ, ఏంటి స్టార్ హోటల్ అంటున్నావు? ఏం లేదు, మన షరీఫ్ శాంతి కుమారు 3 స్టార్ హోటల్ తెలిసారంట. ఓహో అవునా, మరి వ్యాపారం బాగా సాగుతుందట. నా నోటితో నేను చెప్పడం ఎందుకు, నువ్వే చూద్దు గాని పిలు. అయితే లెట్స్ వెల్కమ్ ఫన్ పంచర్స్. దేవుడా, ఈ 3 స్టార్ హోటల్ కి కస్టమర్లు రాక 3 days అయింది. విశాలమైన ఈ హోటల్ కి త్రిశూలం అని పేరు పెట్టిన బేరాలు కాదు కదా, బోడీ కూడా కావట్లా. ఈ సుబ్బిగాడు ఒకడు, వీడేమో తక్కువ జీతానికి దొరికిన పనుడని సర్వర్గా ఉంచితే వీడేమో చేసేది చాలా తక్కువ, చెడగొట్టేది చాలా ఎక్కువ. వీడు వర్క్ చేసేది తక్కువ, ఓవర్ యాక్షన్ ఎక్కువ. వీడు ఎక్కడున్నాడు? వామో స్వామి, స్వామి భగవంతుడా, నా కష్టాలు తీరి నా హోటల్కి కస్టమర్లు పెరిగేలా చూడు తండ్రి. వీడు రోజు పొద్దున్నే జన్నం పెట్టుకోవడం దండగని వీడికి అర్థం కావట్లేదు. వీడు ముష్టి ఓట్లు పెట్టి మళ్ళీ తిరిగి కస్టమర్ కావటం. నేను ఒక పని దీంట్లో. సార్ నమస్తే సార్. ఏంట్రా సార్ పొద్దున్న ఏదో ఏకపాత్రాభినయం ప్రాక్టీస్ చేస్తున్నట్టున్నారు. ఒరే, ఇది ఏకపాత్ర కాదు, భిక్ష పాత్ర కాదు. ఒరే, నామాత్రంగా ఉన్న మన హోటల్కి కస్టమర్లు బాగా పెరగాలని, కరెంటు బిల్లు కూడా కట్టలేని రేంజ్ నుంచి కరెంట్ స్టేషన్ కట్టే రేంజ్ కదగాలని ఆ దేవుడికి పొద్దున్నే ప్రార్థన చేస్తున్నారా? ఎగరకుండా కూడా ప్రార్థన చేయొచ్చు సార్. చెయ్యచ్చా? సరే గాని మన కష్టాలు తీరే రోజులు దగ్గరకు వచ్చినాయి. అవునా? ఎందుకో తెలుసా, ఇందాక ఒకడు ఆల్రెడీ మన హోటల్ అడ్రస్ అడుగుతుంటే చూసా. వాడు మంచి ఏనుగు పర్సనాలిటీతో పక్కన జున్నుముక్క లాంటి ఫిగర్ వేసుకొని మన హోటల్ పేరు అడిగాడు. మన హోటల్ పేరు ఎట్లాంటి వాళ్ళు అడుగుతున్నారు తెలియదు. అది మామూలు కస్టమర్లు అడుగుతారు కదా. వాడికి రూమ్ కావాలనుకుంటా మన హోటల్లో. వాడి పని మీరు చూసుకోండి. వాడి పక్కన ఫిగర్ పని మాత్రం నువ్వు ఆగు, నేను చూసుకుంటా. ఏడురా, ఇంకా రాలేదేంటి? ఏం కావాలి? 1 లక్ష రూపాయలు లోన్ కావాలి, ఇస్తావా? లోనా? లోన్ ఇక్కడ ఎందుకు ఇస్తారు? ఇక్కడ రూములు ఇస్తారు. జోక్ చేశాను లేవాయా, అంతేగాని నీ హోటల్కి త్రిశూలం 3 స్టార్ హోటల్ అని పేరు పెట్టావు కదా, త్రిశూలం అని ఎందుకు పెట్టావు? ఏం చెప్పుంటారు సార్, మా గురువు గారు వాళ్ళ అమ్మగారు ఒక వర్షం కురిసిన రాత్రి కృష్ణరాజు గారు త్రిశూలం సినిమాకి వెళ్ళింది. ఆవిడకి ఒకటే నొప్పులు. హాస్పిటల్కి తీసుకెళ్దామని బయటకు తీసుకొచ్చి లోపుగా థియేటర్లోనే పుట్టేశారు సార్ మా గురువు గారు. అందుకే ఆయనకి త్రిశూలం అని పేరు పెట్టింది తెలుసా? ఆయన పుచ్చిపోయిన దూలం లాగా ఉన్నాడు, వీడి త్రిశూలం ఏంటయ్యా? మా గురుగారు పట్టుకుని దూరం అంటారా? ఇంకా నయం, చేపలు పట్టే గ్యాలం ఉన్నారు కదా. మా గురుగారు పైకి పాన్ పప్పాయి గళ్ళ కనపడతాడు కానీ పెద్ద మేధావి సార్. మా గురుగారు ఎంత ఇంటెలిజెంట్ తెలుసా మీకు? పైకట్టే వెదవలాగా లఫ్ఫుడ్ గళ్ళగా పేడు ముట్టుకొని తిరుగుతుంటాడు కానీ మా గురుగారు పెద్ద మేధావి సార్. ఆయన ఏమన్నట్టు నేను తట్టుకోలేదు. ఆయన అన్న దాంట్లో అంత అర్థం అంతరార్థం లేదు కానీ నువ్వు నోరుమూయి, ఏం కావాలో చూడు. నాకు డౌట్ మిగిలిపోయిందయ్యా. ఏంటి సార్ అది? ఇది 3 స్టార్ హోటల్ అన్నారు కదా, రిసెప్షన్ లో ఫ్యాన్ కూడా లేదు, ఇదేం 3 స్టార్ హోటల్? అదే మీ డౌట్ సార్, చెప్పండి సార్ మనోడు క్లారిటీగా. అదిగో అక్కడ ఎవరున్నారు? పవర్ స్టార్. దాని కింద సూపర్ స్టార్. అదిగో దాని పక్కన రెబల్ స్టార్ మై డియర్. కదా, మరి 3 స్టార్లు. నా పేరేంటి? త్రిశూలం. త్రిశూలం 3 స్టార్ హోటల్. మీకు గుడ్ న్యూస్, వచ్చే నెలలో ఆ టేబుల్ బాగా పెద్ద చేసి దాని పక్కన ఇంకా 2 స్టార్లు ఫోటోలు పెట్టి దీన్ని 5 స్టార్ హోటల్ చేస్తున్నాం. ఎట్లాగుంది? నేను పని చెప్తాను జై. ఏంటి? ఆ పక్కన షకీల బొమ్మ కూడా పెట్టి ఇది త్రిశూలం త్రిప్లెక్స్ హోటల్ అని పెట్టి. షకీల బొమ్మలు, సన్నీ లియోన్ బొమ్మలు పెట్టుకుని వ్యాపారం చేసేవాళ్ళు కనపడుతున్నాడు మా గురువు గారు. మా గురువు గారు చూడడానికి కోతి మొహం వేసుకుని కొండముచ్చులా చూస్తుంటాడు కానీ ఎంత మేధావో తెలుసా? మా గురువు గారు చాలా మంచోడు సార్. వాడి ముఖం అట్లా కుక్క మొహంలో చూస్తున్నారేమో కానీ లోపల చాలా అందగాడు. మనసు చాలా అందం ఏం తెలుసా? మిమ్మల్ని పట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది, అసలు ఊరుకోండి. ఏంటో ఏం అర్థం కావట్లేదు. ఇదిగో మీరు అడ్వాన్స్ కట్టించండి, మేడం గారికి నేను లోపల రూమ్ లో తీసుకెళ్ళి బాగా చూపిస్తా. ఆ హోటల్ అడ్వాన్స్ నువ్వే కట్టరా, డబ్బులు ఇస్తా, బిల్ తీసుకొని రూమ్ లోకి రా. పదవే పద, నువ్వు మోసుకో. సార్ మొత్తానికి ఇది తేడా కేసులో ఉంది. ఒరే, అది తేడా కేసు అయితే మనకేంటి, మాడా కేసు అయితే మనకేంట్రా? వాడు సూట్ కేసు జాగ్రత్త అన్నాడుగా, దాంట్లో కట్టాలు ఉన్నట్టున్నాయి. అవి కానీ మనకి దొరికినాయి అనుకో, లాస్లో ఉన్న మన హోటల్ లాక్స్లోకి వెళ్ళిపోద్ది. ఏమంటావు?
చూడటానికి మడత కాజాలు ఉన్న మీలో చాలా చాలా సబ్జెక్ట్ ఉంది సార్. అయినా మీరు సద్దాని దగ్గర కుక్కలాగా ఆ సూట్ కేసు చూడగానే దాంట్లో డబ్బులు ఉన్నాయి ఎట్లా పచ్చికట్టారు సార్, నాకు అర్థం కాదు. దరిద్రుడా, నోరు మూయ్. మీ ఇంటిని తెచ్చుకుని నేను అభిమాని అయిపోయా. ఒక్కసారి మీ ఆటోగ్రాఫ్ ఒక్కటి పెట్టండి సార్, ఈ జన్మ తరించిపోతుంది. ఆటోగ్రాఫ్ ఒక్క ఆటోగ్రాఫ్. ఎందుకు రాది? ఒక్క ఆటోగ్రాఫ్ సార్, ప్లీజ్ నోరు సార్. మూయ్. ఒరే నువ్వు చిన్నప్పటి నుంచి నువ్వు అంటే నాకు చాలా అభిమానం. నువ్వు అవునది కాదంటానా, కానీ పెట్టు. తిప్పు. ఇంకేంటి తిప్పేది ఈ జాలు ఎందుకు? టైం 10 అయింది కానీ పడుకుందాం పద. పడుకోండి పడుకోండి, బాగా పడుకోండి, ఉరకబెట్టి పడుకోండి. అబ్బా బా. రాత్రి తాగేసింది బాగా ఎక్కువైనట్టుంది, తలకెక్కేసింది. ఈ తలతెక్కుడేడి? ఒరే సుబ్బిగా, ఒరే సుబ్బిగా. ఏంటి ఇక్కడ ఏదో కాగితం ఉంది? ఒరే ఎంత పని చేసావురా? ఏమండి ఏమండి ఏమండి? అబ్బా వీటికి అట్ట చెప్పాలబ్బా. ఏంటయ్యా త్రిశూలం తీర్థం కావాలా? తీర్థం కాదు, నా శార్థం కాదు. నేను చెప్పేది విన్నా ఉంటే నువ్వు తీర్థయాత్రలకు వెళ్తావు. ఏమైంది మై డియర్? మా సుబ్బిగాడు మీ సూట్ కేసుని తీసుకొని వెళ్ళిపోయాడు సార్. నేను ఎప్పుడు క్యాష్ క్యారీ చేయను, నా దగ్గర ఎప్పుడు క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి. ఉంటాయా? మరి దాంట్లో ఏమున్నాయి? నా చిరిగిపోయిన రాయర్లు, బొక్కలు పడిన బనీళ్ళు. అవునా? మరి కనీసం ఆ సూట్ కేసు 500 చేస్తా లేదా? 500 సూట్ కేసు పోతే ఏమైంది మై డియర్? 50 lakhs ఈ హోటల్ నా సొంతం అయింది. ఆ సుబ్బిగాడికి హోటల్ నాకు రాసి ఇచ్చేశాడు. రాయటానికి గోడెవడు, కొనటానికి నువ్వెవడు రా నీ అబ్బా? నీ హోటల్ పై సర్వ హక్కులు నావేనని సంతకం పెట్టి మరీ సుబ్బిగాడికి ఇచ్చావు కదా పేపర్. అందుకే వాడు నాకు అమ్మేశాడు. నౌ ఐఎమ్ నాట్ ద కస్టమర్ ఆఫ్ దిస్ హోటల్, ఐఎమ్ ద ఓనర్ ఆఫ్ దిస్ హోటల్. ఓ అమ్మో, వాడిట్ట ఎందుకు చేసినట్టబ్బా? వాడిని పనిలోంచి తీసేయాలని అనుకున్నావంట, అది వాడికి తెలిసింది. నా సూట్ కేసు కూడా కొట్టేయాలనుకున్నావంట, అది కూడా వాడికి తెలిసింది. ఇద్దరం కలిసి ప్లాన్ చేసినాం. మరి ఇప్పుడు నేనేం చేయాలి? ఈ హోటల్లో గుమాసా పని చేయి, శాలరీ ఇస్తా. ఒరే వస్తా. సుబ్బిగా, నాకు మంచి దెబ్బేసావు కదరా. బాగా చేశారు, చాలా బాగా చేశారు. సూపర్. ఓకే, ఈ పర్ఫార్మెన్స్ కి జడ్జెస్ ఏమంటారో విందాం. హరికిషన్ గారు. కొత్త వాయిస్, ఆయన గెస్ట్ రోల్స్ వేస్తూ ఉంటారు మేల్కోటి గారు. మేల్కోటే గారు. యూ ఇమిటేటెడ్. కొంచెం ఓవర్లాప్స్ కూడా ఉన్నాయి, మీ ఆ ఓవర్లాప్స్ లేకుండా చూసుకోండి. ఓకే భానుగారు. శాంతిజీ, ఎన్ని తిడుతున్నారండి మిమ్మల్ని మాత్రం వీళ్ళందరూ. కొత్త కొత్త తిట్లు సృష్టించి మరి ఓనర్ని మాత్రం బాగా ఆడుకున్నావయ్యా నువ్వు. చాలా మంది పనులకు ఉంటుంది ఆ కోరిక, పొగుడుతున్నట్టే పొగిడి తిట్టేయాలని. బాగుంటుంది. మరి మీరు ఇచ్చే స్కోర్? అవుట్ ఆఫ్ 50, 40, 35. So 75 out of 100. Congratulations, Fun Punchers.